సో నెక్స్ట్ LS2 స్టోర్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ జాకెట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే కొన్నిట్లో డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని న్యూ అరైవల్స్ ఉన్నాయి. ఈవెన్ హెల్మెట్స్ కూడా అంతే అన్నమాట. సో IBW వచ్చినప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్. Aprilia RS 457 comes with 46 bhp and 43 Nm of torque. బైక్ ఆన్ రోడ్ వచ్చేసరికి 4,50,000 దాకా అవుతుంది ఈజీగా. 400 సెగ్మెంట్లో మంచి కాంపిటీటర్ బైక్ అవుతుంది ఇది. ఇన్ఫ్లస్ చాలా స్పోర్టీ ఉంది. నెక్స్ట్ బైకర్స్ కలెక్షన్ కార్నర్ దగ్గరికి వచ్చాము. ఈ కలెక్షన్స్ వచ్చేసరికి జాత్ ప్రభుజిత్ అని ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నాడు, తను అనమాట ఈ బైక్స్ మొత్తం. సో మీరు చూడొచ్చు ఇవన్నీ ఆఫ్ రోడింగ్ బైక్స్. నాకు పర్సనల్గా అయితే BMW GS 1200 బాగా నచ్చింది. అండ్ దెన్ కమింగ్ టు ద మైటీ R1, ఇది R1M అన్నమాట, చాలా లిమిటెడ్ సిరీస్. అండ్ ఇది నింజా 1000. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ బైక్ అన్నమాట. సో ఓవరాల్గా మన కలెక్షన్ చూస్తే క్లోజ్ టు 1 CR ఉంది. సో నెక్స్ట్ మనం జాపనీస్ బ్రాండ్ దగ్గరికి వచ్చాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో. సో గిక్సర్ 250, కటానా 1000, లెజెండరీ హయాబుజా అండ్ సుజుకి V-Storm 250. సో ఓవరాల్గా ఇవి ఇక్కడ షోకేస్ చేసిన బైక్. నెక్స్ట్ కావాసాకి దగ్గరికి వచ్చాము, ద గ్రీన్ ఆర్మీ. సో వీళ్ళు ఇక్కడ అన్ని బైక్స్తో పాటు రీసెంట్గా లాంచ్ అయిన ZX-6R డిస్ప్లేలో పెట్టారు. బైక్ అయితే చాలా స్పోర్టీ ఉంది. కాంట్ వెయిట్ టు సీ దిస్ ఆన్ రోడ్. यमराज की सुनो, यमराज से मिलो, वेयर दी हेलमेट. ఇంటీరియర్ షాప్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూస్తే సో ఫాగ్ లైట్స్ అండ్ ఆక్సిలరీ లైట్స్ వేరియస్ కలెక్షన్స్ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి గుడ్ ఆప్షన్ అనమాట. కమింగ్ టు తీవ్ర, వీళ్ళు డీల్ చేసేది హెల్మెట్స్, బ్యాక్లావాస్, జెర్సీస్, రైడర్ ఎసెన్షియల్స్ డీల్ చేస్తారు. ఫ్లీట్ ట్రాక్ ఏంటంటే GPS ట్రాకర్ రిలేటెడ్ ఎసెన్షియల్స్ డీల్ చేస్తారు. సీనా వచ్చేసరికి బ్లూటూత్ డివైస్, సో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాము ఇది. అండ్ నెక్స్ట్ రైనాక్స్. సో చాలామంది బైక్ రైడర్స్ తెలుసు ఈ బ్రాండ్ ఏంటో అనేది. సో దే మెయిన్లీ డీల్ విత్ ద రైడింగ్ జాకెట్స్, రైడింగ్ ప్యాంట్స్, రైడింగ్ బూట్స్ అండ్ వేరియస్ కైండ్ ఆఫ్ రైడింగ్ ఎసెన్షియల్స్. ఈ న్యూలీ లాంచ్ అయిన హైడ్రా ప్యాక్ చూస్తాను, చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి జెర్సీలు అనమాట. సో మనం అండర్ జాకెట్ వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. ఈవెన్ లైట్ వెయిట్ అనమాట. సో ఇవి ఓవరాల్ జాకెట్స్ వీళ్ళు డిస్ప్లేలో పెట్టింది. చూస్తానికి అయితే బాగున్నాయి, బట్ రియాలిటీలో క్వాలిటీ తెలియదు ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ BMC ఎయిర్ ఫిల్టర్. సో నార్మల్ ఎయిర్ ఫిల్టర్ కంటే ఇది చాలా అడ్వాన్స్ అనమాట, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. బ్యాండిడో పిట్ స్టాప్, వన్ ఆఫ్ ద టాప్ బైకింగ్ అసెసరీస్ కమ్యూనిటీ అనమాట వీళ్ళది. ఎస్పెషల్లీ కేరళ నుంచి వీళ్ళు ఎమర్జ్డ్. వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ క్రాష్ గార్డ్స్, సాడిల్ స్టేస్ అండ్ టాప్ బాక్స్. సో ఓవరాల్గా బైకర్కి కావాల్సిన ఎవ్రీ నీడ్స్ వీళ్ళు ఇస్తున్నారు. సో మొబైల్ మౌంట్స్, రైడింగ్ షూస్, ఎస్పెషల్లీ వీళ్ళ వెబ్సైట్లో మీరు అకార్డింగ్ టు బైక్ మీరు ప్రొడక్ట్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా పర్సనల్ చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను, నాకు చాలా వర్తీ అనిపించినాయి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. సో నెక్స్ట్ కమింగ్ టు బ్లూ ఆర్మర్, ఇట్స్ అనదర్ బ్లూటూత్ డివైస్. సో రీసెంట్ టైంలో చాలా ట్రెండ్ అవుతుంది. 10,999కి మీకు ఈ డివైస్ వస్తుంది. రీసెంట్గా TVS అండ్ హీరో కూడా వీళ్ళతో కొలాబ్ అయ్యారు. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ప్రొడక్ట్. వెల్, లెట్స్ మూవ్ టు వయాటెరా. సో వీళ్ళు వన్ ఆఫ్ ద ప్రీమియం మ్యానుఫ్యాక్చర్స్ అంట. I heard even their products are very good. And next, Big Bad Bikes. So this is another brand. So చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అన్నీ నేను ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ ఈ షాక్ స్లీవ్ కాస్ట్ వచ్చేసరికి 3,000 rupees, which made me shock. NEC AGU హెల్మెట్స్ ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది. సో జియో, సో రైడింగ్ బ్యాగ్స్, సాడిల్ బ్యాగ్స్, సో డిఫరెంట్ బ్రాండ్స్ చూడొచ్చు అనమాట IBWకి వచ్చినప్పుడు మనం.
గ్రాండ్ పిట్ స్టాప్. సో ఆల్ కైండ్ ఆఫ్ మర్చండైజ్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ KTM 890 లుక్స్ కూల్. అండ్ లాస్ట్ వన్ ద రోలర్. సో వీళ్ళ దగ్గర చైన్ స్ప్రాకెట్ నేను పర్సనల్గా తీసుకున్నా. ఇట్ ఈస్ రియల్లీ వర్తీ. చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్. సో ఇదండి లోపల నేను ఇప్పటి వరకు మొత్తం చూసిన స్టోర్స్. సో నెక్స్ట్ ఫుడ్ జోన్ దగ్గర కలుద్దాం. సో ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వచ్చాము. ఫుడ్ ఏరియా అనమాట, చూడొచ్చు. ఫుడ్ కౌంటర్స్. ఏమైనా కావాలంటే అన్ని తీసుకొచ్చాము. बोला तो दिखाएगा हाथी, निकली चीटी। चीटी సో గైస్, ఐ రోడ్ మైన్ టు ఇండియా బైక్ వీక్ సెకండ్ టైం అనమాట. సో ఇవాళ ఫైనల్ డే అయిపోయింది. నాకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే అంత కొత్తగా ఏం అనిపించలేదు, ఎప్పుడు ఉండేలాగే అనిపించింది. సో యా, నేను ఎక్కువ కవర్ చేస్తాను కూడా ఏమీ లేదు, నాకు చెయ్యాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఎందుకో రాలేదు. 10x ఓకేనా? 10x అన్నారా? 10x అనే దానికైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు ఇన్ పర్సనల్గా అయితే. బట్ యా, కొంచెం ఒక చేంజ్ లాగా బైకర్స్ ఫీల్కి మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా రావచ్చు. అసలు ఆ బిగ్ ట్రిప్ లడాక్ అనేది మాకు ఉందని తెలీదు. ఇప్పుడు చూస్తే అక్కడ వెనకాల ఎక్కడో పెట్టారు ఆ టెంట్, అది కూడా అక్కడ ఎక్కడో పెట్టారు. యాక్చువల్లీ అక్కడ అందరూ ఏంటంటే పెద్ద పెద్ద వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది షేర్ చేస్తారనమాట. సో అలాంటిది మెయిన్ సెంటర్లో పెట్టాలి, అది అక్కడెక్కడో పెట్టారు. సో అదే ఈసారి అయితే అంత సాటిస్ఫాక్షన్. సో అది గైస్, ఇంక ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాము. సో వెళ్ళేటప్పుడు ఏమన్నా చిన్న సీనరీస్ ఏమన్నా ఉంటే అది కవర్ చేస్తాను. సో మీకు ఓవరాల్గా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మరి ఎప్పుడు ఈ ఎండింగ్ దగ్గర ఎగిరిపోతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జై హింద్. సో గాయస్, ఇప్పుడు గోవా నుంచి స్టార్ట్ అయిపోయాము మేము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఘాట్కి దగ్గరలో వచ్చాము. ఇంకో 2 బైక్స్. సో ఇవి మా డామినార్స్ అండ్ ఇంకో డామినార్ అండ్ GS వచ్చింది. సో నైట్ వెళ్ళేసరికి నాకు తెలిసి ఒక 10:30 దాటేస్తుంది. సో మళ్ళీ బ్లాగ్ నేడు చేస్తాం. చిల్డ్రన్ స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము హైదరాబాద్కి. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆగామన్నమాట. చూడొచ్చు నా వెనకాల చాలా బాగుంది వ్యూ. ఆ బైక్స్ వచ్చేసరికి అక్కడ ముందు పార్క్ చేస్తాం అనమాట. మా బైక్స్ మంచి వ్యూ పాయింట్, ఇది బాగుంది, అందుకని ఆగామన్నమాట. సో ఇక్కడ నేను చూడొచ్చు మొత్తం క్రేజీ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఇప్పుడు అంబోలి ఘాట్ లో ఉన్నాము. 5 మెంబర్ కలిసాం. చిన్న డ్రోన్ షాట్ తీసాం, నెక్స్ట్ చూపిస్తాం మీకు. ఎట్లుంది అంబోలి ఘాట్? నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రోడ్ అంతా కూడా. వీఆర్ ఎంజాయింగ్. 5 మంది కలిసినాం, ఇంటర్కామ్ లో కనెక్ట్ అయ్యి ఇట్లా గొడవగిస్తున్నాం రైడ్. రివ్యూ శ్రీధర్, అరవింద్ మోటోరాక్స్, తేజ మోటోరాక్స్ కాదు, తేజ అంతే. అండ్
చాలా పెద్ద పెట్టేసిన పేరు ఈజీ వ్లాగ్స్ తెలుగు ట్రావెలర్. అండ్ ఇంకోటి ఏంటంటే రైడర్ అండి. ఖమ్మంలో ఉన్న ఫీల్ హీరో ఇక్కడ దొరుకుతుంది. మంచిది శ్రీ అందరు పేర్లు తప్పు వాళ్ళు పైసలు కట్టండి. ఖతర్నాక్ డ్రోన్ షాట్ చూడండి ఇక. Close your eyes.